ఒక్కసారి పచ్చడి చేశారనంటే బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు అన్నిట్లో కూడా ఈ పచ్చడి పెట్టుకొని తినేస్తారు. స్పెషల్లీ రైస్ లోకి అయితే మంచి కాంబినేషన్. వేరే కర్రీ కావాలని కూడా అడగరు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ప్రాసెస్ ఏంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ధనియాలు వేసి వేయించుకోవాలి. వీటిని తీసి పక్కకు పెట్టేసుకున్నాక అదే పాన్ లో పల్లీలు, శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి దోరగా వేగిన తర్వాత నువ్వులు వేసి చిటపటలాడిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసిన టొమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండుని వేసి కొంచెం సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది కొత్తిమీర టమాటో. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని వెల్లుల్లి, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్ లో ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో, కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. దీనిని మనం తాలింపులో కలిపేసుకుంటే టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.